హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు ఉన్నారు. ఆయన భారతీయుడు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం ఘన విజయం సాధించిన ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడం పట్ల ఆయన ఏమంటారనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే రత్నం గారు. నమస్తే సార్, 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది? సార్, నేను మొన్ననే ఖుషి తెలుగు తర్వాత బృందావన్ కాలనీ రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ భారతీయుడు రిలీజ్ చేస్తున్నాం. భారతీయుడు పార్ట్ 2 రెడీ అయింది. వచ్చే నెలలో ఆ సినిమా రిలీజ్ ఉంది. దానికి ముందు ఈ సినిమా రిలీజ్ అయితే ముందు దీని కంటిన్యూషన్ పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అందువల్ల ఒకసారి జ్ఞాపకం చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే, నా కెరీర్లోనే ది బెస్ట్ ఫిలిం భారతీయుడు. దానివల్ల నేను లైఫ్లో మర్చిపోలేను. ఫస్ట్ థ్యాంక్స్ టు శంకర్ గారు. తర్వాత దానివల్ల ఆ సినిమా పనిచేయడం వల్ల గ్రేట్ టెక్నీషియన్స్ తోటదారిణి గారు, ఏఆర్ రెహమాన్ గారు, జీవ అందరం కలిసి ఆ సినిమా పనిచేసాం. దాంట్లో నాకున్న అంతకుముందు ఎక్స్పీరియన్స్ షేర్ అయింది. తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఆ సినిమాని బయట లెజెండరీస్ ఆల్మోస్ట్ కమల్ హాసన్, శంకర్, తోటతరణి, రెహమాన్ అసలు ఈ సినిమా జరుగుతుందా జరగదా అనుకున్నారు బయట. అసలు మేము పనిచేసినట్టే తెలియదు మాకు. యాక్చువల్గా రియాలిటీ అది. ఎందుకంటే ఫస్ట్ పూజ చేసి ఒక పోస్టర్స్ వేసాం. ఒక 3-4 months 5 months షూటింగ్ జరగల. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఇంకో సినిమా మొదలుపెట్టారు, కురిదిప్పనులు అనే తమిళ సినిమా. ఆ గ్యాప్లో రావడం వల్ల ఈ లోపు కాంట్రవర్సీ రకరకాలుగా అనుకున్నారు. కానీ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు సినిమా ఫినిష్ అయిందే తెలియలే మాకు. అంత పెద్ద సినిమా, అందరూ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయారు. ఇంత టైంలో ఇంత గొప్ప సినిమా తీశారని. దానికి అందరం పార్టిసిపేషన్ చేసింది మర్చిపోలేం ఆ సినిమా కోసం.